నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసారు కదా, షామీ 15కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ కూడా 65,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్తో పాటే వస్తుంది అనమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఇది కెమెరా ఏదైతే ఉందో కో ఇంజనీర్డ్ విత్ లైకా అనమాట. సో లైకాతో పాటు అయితే తీసుకొచ్చింది. ఇక్కడ ప్రాసెసర్ కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఇలాంటి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఆల్ రౌండ్ ఫ్లూయిడ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ షామీ వాళ్ళ హైపర్ ఏఐతో పాటు కూడా వస్తుంది. అండ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే 5240 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. చూద్దాం. ఇంకా మెయిన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ వెయిట్ అనమాట 191 grams వెయిట్తో పాటు వస్తుంది. 8.08 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. డిస్ప్లే వైజ్ లుక్ వైజ్ చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. చాలా సన్న బెజల్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది ఒకటైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరా గురించి చూసుకుంటే మాత్రమే 14mm 50 MP కెమెరాతో పాటు వస్తుంది. 16mm అయితేనేమో 50 MP సెన్సార్తో పాటు వస్తుందో ఓఎస్ది. ఇంతకుముందు చెప్పింది ఏదైతే ఉందో లైకా వాళ్ళది ఇది ఈఏఎస్ అన్నమాట. ఇప్పుడు 16mm వచ్చేసరికి అయితేనే ఇది కూడా లైకా వాళ్ళ టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది వచ్చేసరికి అయితేనే ఓఎస్ సపోర్ట్ ఉంది. ఇంకోటి 23mm లైకా వాళ్ళది 50 MP కెమెరా అనమాట. ఇది కూడా ఓఎస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటారు కదా, సో అది సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ హై డైనమిక్ సెన్సార్ యూజ్ చేసి లైట్ ఫ్యూచర్ 900 అనమాట. మంచి పిక్చర్ క్వాలిటీ డీటెయిల్ అనేది కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. కొన్ని శాంపుల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేవి మంచిగా ఉంది. అండ్ ఇక్కడ వీడియో శాంపుల్స్ కానీ మిగతా అవన్నీ కూడా బాగున్నాయి. నెక్స్ట్ కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. షామీ వాళ్ళ హైపర్ ఏఐ వస్తుంది కదా, దాంట్లో ఏఐ రైటింగ్, ఏఐ స్పీచ్ రికగ్నైజేషన్, ఏఐ ఇంటర్ప్రిటేషన్, ఏఐ సర్చ్ అండ్ అసలు గూగుల్ వాచ్ జెమినై కూడా ఉంది. తర్వాత గూగుల్ వాచ్ సర్కిల్ టు సర్చ్ ఫీచర్ ఉంది కదా, అది కూడా ఇలా ఉందన్నమాట. ఓవరాల్గా బాగుంది, ఫీచర్స్ వైజ్ బాగుంది. అండ్ బ్రైట్నెస్, డిస్ప్లే బ్రైట్నెస్కి వస్తుంది 3200 బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే మంచి ప్రాసెసర్ వస్తుంది. లేటెస్ట్ ప్రాసెసర్ అనుకోవచ్చు. మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మంచి హీట్ డిసిపేషన్తో పాటు కూడా వస్తుంది. తొందరగా హీట్ కూడా కాదు, మంచి హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే 5240 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 90 watts వైర్ ఛార్జింగ్ ఉంది, 50 watts వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇది అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. బాగుంది. అండ్ వీళ్ళది షామీ వాళ్ళది T1S ట్యూన్ చిప్తో పాటు కూడా వస్తుంది అనమాట. IP68 రేటింగ్. అండ్ ఇంకా మంచి ఫీచర్స్ చూసుకుంటే Wi-Fi 7 అంటారు, బ్లూటూత్ వర్జన్ 6, మల్టీ ఫంక్షన్ NFC కూడా వస్తుంది, ఐఆర్ బ్లాస్టర్, USB 3.2 Gen 1తో పాటు కూడా వస్తుంది, 4 మైక్ అలై సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. షామీ వాళ్ళది హైపర్ OS 2తో పాటు కూడా వస్తుంది అనమాట. సో మంచి అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా డీసెంట్గా ఉంది. ఎవరైతే షామీ వాళ్ళ 15 అల్ట్రా ప్రైస్ చూసి కొనలేనన్న వాళ్ళు షామీ 15 తీసుకోవచ్చు అనమాట. మంచి డీసెంట్ స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. సో మీరేమనుకుంటారు? నాకైతే బాగా అనిపించింది. అంత బడ్జెట్ పెట్టారు అన్న వాళ్ళు ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట కొనుక్కోనికి. సో మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.